అంటే పర్సనల్ విషయాలు చెప్పకూడదు కానీ మనిషి లేడు కాబట్టి చెప్తున్నాను. ఇంకా విపులంగా అర్థం కావాలంటే ఇప్పుడు నన్ను కడతానికి వాక్యపరంగానే కాదు, నా వ్యక్తిగత జీవితాన్ని, నా ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ విషయాలు కూడా నేను అడగకపోయినా ఆ విషయాలు కూడా నేనున్నా కదా, నాకు చెప్పు, నేను చూసుకుంటా కదా. అంటే నేను అడగలేదు. నేను ఒక 2-3 ఇయర్స్ జాబ్ లేకుండా కరోనా టైంలో నా పొజిషన్ రాదనమాట. నేను ఏవిపిగా జాబ్ పోగొట్టినప్పుడు ఆ పొజిషన్ నాకు రాదు, వెంటనే రాదు. లాక్డౌన్, ఓపెనింగ్స్ లేవు. అంటే ఆఫీస్లో పెట్టుకొని మంత్లీ శాలరీ ఎట్లా పడుతుందో అట్లా శాలరీ తన ఆఫీస్ నుంచి శాలరీ ఇప్పించాడు నాకు. అంటే అన్ని సంవత్సరాలు ఎవరైనా చూడగలరా? ప్లస్ ఆఫీస్లో ఆయన సీట్లో ఎవరు కూర్చుంటానికి డేర్ చేయరు. నేను వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని పని చేసుకో, ఈ ఆఫీస్ ఈ క్యాబిన్ ఇది, ఆయన క్యాబ్ యాక్సెస్ నాకు ఇప్పించాడు, నువ్వు చేసుకో ఫ్రీగా. అంటే నా లైఫ్ స్టైల్ నేను ఎట్లా ఉండేవాడు నాకు తెలుసు కాబట్టి ఏం తక్కువ కాకుండా అట్లా కూడా చూసుకునేవాడు. అంటే తెలియదు జనాలకి. అంటే మేము అంటే ఎందుకు ఇంత అటాచ్మెంట్, ఒక ఫ్రెండే కాదు, ఒక అన్నే కాదు, అసలు దగ్గరుండి వీడెక్కడ భయపడిపోతాడో, ఎక్కడ తప్పిపోతాడో, అంటే పలు విధాలుగా ఆలోచిస్తాం కదా కష్టాలు వచ్చినప్పుడు. పర్సనల్గా కూర్చోబెట్టుకొని చెప్తూ ఉండేవాడు. చాలా దుఃఖం. నేను అగ్రెసివ్గా ఉండేవాడిని. అంటే వాళ్ళు మనం నమ్మరు, ఎందుకు వెళ్తావు వాళ్ళ దగ్గరికి వాడిని. అట్లా కాదు, నేను ఎవరు ఓపెన్ వాళ్ళకి ఎవరు చెప్తారు. ఇంకా ఆఫీస్లో కూడా ఎవరు అతనిని సార్ అనిపించుకునేవాడు కాదు. అది చాలా గొప్ప విషయం అండి అసలు. అంటే సెక్యూరిటీ దగ్గర నుండి సెక్యూరిటీ కూడా సార్ అనొద్దు. అయితే అందరూ భయ్యా, లేకపోతే అన్న అనాలా, లేకపోతే భయ్యా అనాలా. అందరం ఒకటే దగ్గర, అందరికి ఒకటే దగ్గర వండుతారు, అందరు ఒకటే దగ్గర తింటారు, అందరూ ఏది తింటే ఆయన ఏది తింటే అది తింటారు. నేను ఫుడ్ని ఎస్పెషల్గా నా కోసం అయితే దాచిపెట్టి మరీ తినిపిస్తారు. కరోనా టైంలో ఇంకొకటి చేసేవాడు ఆఫీస్లో. ఏం చేసేవాడు అంటే ఆఫీస్లో ఎవరినన్నా ఒక్క వ్యక్తిని ఒక 2 రోజులకో వారం రోజులకో మేనేజింగ్ డైరెక్టర్గా చేసేవాడు. పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఈయన పొజిషన్ వేరే వాళ్ళు పని చేయాలి అట్లా. అట్లా నేర్పిస్తున్నాడు, కడతాడు మనుషులను అట్లా. ఇంకా ఈయన ఎప్పుడన్నా సెక్యూరిటీ దగ్గర కూర్చొని కూడా ఆ సెక్యూరిటీ పనులు చేస్తాడు.